మందులపల్లె గ్రామ సర్పంచ్గా పార్టీ అభ్యర్థి పేరాల నవత ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పేరాల నవత మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్డు సమస్య, యువకులకు ఆరోగ్యం కాపాడుకోవడానికి జిమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు అన్ని వస్తువులు కల్పిస్తామని రిటైర్డ్ హెడ్ మాస్టర్ సత్యం మాట్లాడుతూ నాకు నెలల పింఛన్ వస్తది. నాకు సంపాదన మీద ఆశ లేదు. నేను ప్రజాసేవ చేయడానికి నా భార్య అయిన నవతకు సర్పంచ్ గా నిలబెట్టాను. ప్రజల సమస్యలను తీరుస్తానని తెలిపారు. అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని ముందులపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని మందులపల్లె గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేరాల నవత, విశ్వనాథం సత్యం గ్రామం, మందలపల్లె, కరీంనగర్ జిల్లా. మాకు ఓటేయాలని, ఓటేసి గెలిపాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికి సేవ చేస్తామని చెప్తున్నాము, చేస్తాము, అందరికీ న్యాయం చేస్తాము. గెలిపియ్యరు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియ్యరు. అందరికీ నమస్కారం అండి. ఈ చేగుర్తు నుంచి 10 సంవత్సరాలు విడిపోయి ఇప్పుడు 2 సారా సర్పంచ్లు అయినా ఒక్క పని సరిగ్గా చేయలేరు. ఇప్పుడు ఈ విధానంగా ఈయన మా బాబాయ్ నవత ఇద్దరు కలిసి నిల్చున్నారు. ఉంగరం గుర్తుకు వేయండి ఓటు. ఇప్పుడు పనులు కరెక్ట్ జరుగుతాయి. ఇన్ని రోజుల దాకా బడ్జెట్ లేక అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ పెట్టి కూడా చేయగలుగుతారు. ఉంగరం గుర్తుకు వేయండి ఓటు. అందరూ ఏంటంటే ఈ మందులపల్లెలో బాగా సమస్యలు ఉన్నాయి, బాగా కష్టాలలో ఉన్నారు, బాగా పేదలు ఉన్నారు, బాగా ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా ఎడ్యుకేట్ ఉన్నది. ఈ ఊళ్ళే హాస్టల్ ఉన్నది, బీసీ హాస్టల్. ఇక్కడ ఈ ఊళ్ళోనే చదువుకొని ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినరు, మంచి ఎడ్యుకేట్ ఉన్నది. అయినా కూడా ఎంతోమంది వస్తారు, ఎన్నో మంది పోతారు. ఈ ప్రభుత్వాలు, ఈ రేవంత్ రెడ్డి సారు, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు. కానీ ఈ మందులపల్లె అనేది గుర్తింపు చేస్తలేరు. మందులపల్లె వాసులు అంటే సెంటిమెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. అందరికీ పాపం వాళ్ళు పేద సాదా బ్యాగులు అమ్ముకొని, చేపలు, చిరుచాపలు అమ్ముకొని, కుర్చీలు అమ్ముకొని నివసిస్తారు ఇక్కడ. వాళ్ళని గుర్తు ఈ కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం ఇదివరకు గుర్తింపు చేసిన వాళ్ళు ఏ మంత్రులు లేరు, ఏ ఎమ్మెల్యే లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు, ఎవ్వరు లేరు. ఇన్ని రాజ్యాంగంలో ఉన్నది కానీ మందులపల్లెలనైతే ఎల్లలేదు. మందులపల్లె అంటే మీకేందయ్యా మహారాజులు, మీకే భవనాలు ఉన్నాయి, మాకు కూడా అవి భవనాలు లేవు, ఏం లేవు. మరి ఎందుకని మీకు మీకు ఇచ్చుడు చేసుడు అని గంగుల కమలాకర్ గారు అంటారు, అటు ఆఫీసర్లు అంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బండి సంజయ్ కూడా అట్టెనే అన్నాడు, అందరూ అన్నారు. సార్ ఇది ఒక్కటి మాకు మందులపల్లె అనేది గుమిస్ బుక్కులో ఎక్కాలి, మంచిగా మందులపల్లె అనేది బాగుపడాలి. పేద సాదా రాత్రి పగలిక్కంచేని ఆడక్కలు పాపం పోతూ ఉన్నారు, బ్యాగులు అవి పట్టుకొని. బస్సు వచ్చేది కూడా, బస్సు కూడా బంద్ పెట్టిండ్రు. ఈ వీధి లైట్లు కూడా లేవు సార్ అక్కడ ముక్తింపూర్లో పడేదాకా. పాపం మా వార్తకు నమస్కారము, గ్రామ ప్రజలు కూడా నమస్కారం. మందులపల్లె గ్రామం అనేది కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అందరూ మందుల కులంకు చెందిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఇక్కడ హాస్టల్ ఉండే, దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్మెంట్ కూడా అయింది. ఇక్కడ అడిషనల్ ఎస్పీ నుంచి డిఐఈఓ, వార్డెన్సు, సిఐలు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఏఎస్ఐలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక 150 మంది ఎంప్లాయీసే ఉన్నారు ఇక్కడ. ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, అటు ముగ్దుంపూర్ కానీ, సాంబేపల్లె కానీ, నారాయణపల్లె కానీ, చేగుర్తి కానీ అన్ని విలేజ్ల కంటే ఎంప్లాయీస్లు ఎక్కువ ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఈ విలేజ్ని అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది సరస్వతి విలేజ్ అనేది ఒకటి పేరు కూడా ఉన్నది. ఇక్కడ 10 సంవత్సరాల క్రితము
ఈ విలేజ్ సపరేట్గా అవడం జరిగింది. ఇది 3వ ఎలక్షన్ ఇది సర్పంచ్కి. 2 సర్పంచ్లు ఆల్రెడీ చేయడం జరిగింది. ఈసారి విలేజర్స్ అందరూ కలిసి ఒక ఎడ్యుకేటెడ్ని పెడదాము అనే ఆలోచనతోని, విద్యావంతుని పెడదామనే ఆలోచనతోని అందరూ ఎంప్లాయీస్ మొత్తం మంది కలిసి పెట్టడం జరిగింది. ఈ ఒక 5 సంవత్సరాలు ఈ విలేజ్కి సంబంధించిన మల్లేస్వామి గుడి కానీ, హాస్టల్ను ఫంక్షన్ హాల్ చేయడం కానీ, తర్వాత పోతే శ్మశానం వాటికను శ్మశానాన్ని అక్కడ గోరీలు కొట్టుకోపోకుండా చిన్న దాన్ని చెక్ డ్యామ్ కానీ, తర్వాత పోతే అన్ఎంప్లాయ్మెంటు చాలామంది ఉన్నారు మళ్ళీ రోడ్డు మీద ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు కొంచెం డ్రగ్స్ అలవాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రైవేట్ ఏదైనా చేయించాలని ఒకటి. ఇంకో 4వది ఏంటంటే ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. వాటర్ ప్లాంట్ కూడా మనము ఈ ఊరికి బయటికి పోయి వేరే విలేజ్కి పోయి తెచ్చుకోకుండా వాటర్ ప్లాంట్ కూడా పెట్టిద్దే బాగుంటుంది అని చెప్పి ఆలోచన ఒకటి ఉన్నది. ఎంత వీలైతే అంత చిన్న ఒక పిఎస్ హాస్పిటల్ది చిన్న బస్తీ దవాఖానా ఒకటి ఈ విలేజ్లో చేయించాలని, ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా మటుకు ఊళ్ళో పిల్లలకు ఉపయోగపడేది, పెద్దలకు ఉపయోగపడేది, పేద వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళకు అన్ని రకాలుగా అటు పెన్షన్స్ కానీ, తర్వాత పోతే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇలాంటివి ఏదైనా కూడా అన్నీ చేసి ఈ గ్రామానికి హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో విద్యావంతులైనటువంటి విశ్వనాథ సత్యం వాళ్ళ మిస్సెస్ నవతను పెట్టడం జరిగింది. ఆమె యొక్క గుర్తు ఉంగరం గుర్తు. ప్రజలందరూ చాలా మట్టుకు ఈ రోజు మట్టుకైతే 98% ఆమెకే ఇద్దామన్న ఆలోచనతో ఉన్నది. వాళ్ళు ఒకవేళ గెలిపిస్తే తప్పకుండా సర్వము వర్క్ చేసి పెట్టి ఊరి డెవలప్మెంట్ కొరకు కష్టపడి చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కూడా ఊరి విషయం లోపల నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి నాకు గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం నాకు అవసరం లేదు. నేను ఏదున్నా కూడా గ్రామ పంచాయతీ డబ్బులు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కానీ ఏదైనా కూడా ప్రజల కొరకే, గ్రామ ప్రజల కొరకే నేను కష్టపడి పెడతానని. ఇప్పుడు ఇందాకనే ఇక్కడ మా దగ్గర చుట్టపురాలు ఇక్కడ బొడ్రాయి పెట్టాలనేది కూడా ఒక కోరిక కోరింది. అది కూడా నెరవేర్చి అందరి సహకారంతో, ఈ ఊళ్ళో ఉన్న ఉద్యోగస్తులు ప్లస్ ప్రజలు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ వారి సమక్షంలోనే, ప్రజల యొక్క సమక్షంలోనే అవన్నీ తీర్మానం చేసి మా గుర్తింపుగా ఎందుకంటే ఉద్యోగస్తులం కాబట్టి ఆ ఉద్యోగస్తుల గుర్తింపుగా ఊళ్ళో పనులు చేసి వాళ్లకు ఈ 5 ఏళ్ళు మాకు ఇచ్చిన తర్వాత మిగతా బాధ్యతలు వాళ్ళకే ఇస్తామని, ఇక నుంచి మళ్ళీ పోటీ చేసే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులు కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం.